సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని. ఈ కాన్ఫరెన్స్ లో సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు. సర్పంచ్ ఎన్నికల ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 24న హైకోర్టు ఇచ్చే తీర్పు ప్రకారం ముందుకు వెళ్లేలా అలర్ట్ గా ఉండాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలు, మండలాల వారీగా రిజర్వేషన్ల అమలులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు. మరోవైపు డెడికేషన్ కమిషన్ ఇచ్చే రిపోర్టు ప్రకారం సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని కలెక్టర్లకు సూచించారు సీఎస్ రామకృష్ణారావు. సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి వీడియో కాన్ఫరెన్స్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి వీడియో కాన్ఫరెన్స్ వివరాలు ఏంటి? కొద్దిసేపటి క్రితం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, తర్వాత సిఎస్ రామకృష్ణారావు, డీజీపీతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషన్ రాణి కుముదిని. అయితే ఇందులో మేజర్ గా ఇప్పటికే ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నది, ముందుగా ఈ సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా ప్రకటించింది. సో అందులో భాగంగానే ప్రభుత్వం నుంచి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఎన్నికలు నిర్వహించే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. అందులో భాగంగానే ఇవాళ నిర్వహించినటువంటి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కూడా మేజర్ గా ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఆల్రెడీ ఇప్పటికీ దాదాపుగా అన్ని పూర్తి చేసి రెడీగా ఉన్నది. కానీ మరొకసారి కూడా ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఆయా జిల్లాల వారీగా పోలింగ్ కేంద్రాలు, తర్వాత ఏమైనా సమస్యాత్మకమైన కేంద్రాలు అంటే వాటికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తర్వాత వీటితో పాటు ఇక ఈ ఓటర్ల లిస్టుకు సంబంధించి ఓటర్ల లిస్టు సవరణకు సంబంధించింది కూడా ఇవాటి నుంచి ఈ నెల 23 వరకు మళ్ళీ ఈ సవరణ కూడా చేస్తా ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఫైనల్ లిస్టును ఈ నెల 23న ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్లకు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది. ఇక ఇందులో మేజర్ గా ఏదైతే మనకు ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఉంటుందో ఈ పోలింగ్ కేంద్రాలు, తర్వాత అక్కడ ఉండే నిర్వహించే సిబ్బంది, ఎన్నికలకు సంబంధించినటువంటి సిబ్బంది ఆయా జిల్లాల వారీగా ఎన్ని పోలింగ్ కేంద్రాలు పెట్టుకుంటున్నారు, సో అక్కడ ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య ఎంత, మండలాల వారీగా ఉన్నటువంటి సంఖ్య ఎంత, ఇట్లా ఓవరాల్ గా జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి సంఖ్య, అక్కడ ఎంత ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి సిబ్బంది ఎంత అవసరం అవుతుంది, ఇట్లా ఓవరాల్ గా ఈ అన్నిటికి సంబంధించినటువంటి దాంట్లో కలెక్టర్ల నుంచి అడిగి తెలుసుకున్నది రాష్ట్ర ఎన్నికల సంఘం. తర్వాత ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి పలు కీలకమైనటువంటి సూచనలు కూడా పోలీస్ అధికారులతో పాటు అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది. ఇక ఇందులో వీటితో పాటు మేజర్ గా ఏదైతే ఇప్పుడు పార్టీ పరంగా 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి దానికి సంబంధించి కూడా సిఎస్ రామకృష్ణారావు, జిల్లా కలెక్టర్లు కూడా పలు కీలకమైనటువంటి సూచనలు ఇవాళ జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్ లో చేశారు. ఏదైతే డెడికేషన్ కమిషన్ ఉందో ఈ డెడికేషన్ కమిషన్ ఇచ్చే రిపోర్టు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రిపోర్టు ఇస్తుందో ఆ రిపోర్టు ప్రకారమే ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ప్రాసెస్ ను, ప్రక్రియను పూర్తి చేయాలి. ఆ రిపోర్టు ఆధారంగానే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్లకు సిఎస్ రామకృష్ణారావు సూచనలు చేశారు. ఇట్లా ఓవరాల్ గా ఇక దీంతో పాటు ఈ నెల 24న ఈ ఎన్నికలకు సంబంధించిన దాంట్లోనే హైకోర్టులో తీర్పు ఉంది. మరి హైకోర్టు ఏం చెప్తుంది, ఆ చెప్పిన దాని ప్రకారము అలర్ట్ గా ఉండి ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా అంతా దాదాపుగా పూర్తి చేసుకొని హైకోర్టు చెప్పే సూచనల ప్రకారం ముందుకెళ్లే విధంగా జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి అధికారుల వరకు కూడా అందరూ అలర్ట్ గా ఉండాలి. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా, చిన్నపాటి సమస్యలు కూడా రాకుండా చూసుకోవాలని చెప్పేసి కలెక్టర్లకు, ఎస్పీలకు ఇవాళ జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది సార్.